హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే నాకు కామెంట్ వచ్చింది. యూట్యూబ్లో అప్లోడ్ అయిన వేరే భాషలోని వీడియోస్ అంటే వేరే ఛానల్ వేరే భాషలోని వీడియోస్ని తీసుకొని ఆ వీడియో కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని దానికి వాయిస్ చేంజ్ చేసి అంటే మన వాయిస్ ఇచ్చి లేదా మన ఓన్ మ్యూజిక్ ఇచ్చి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చా, అలా చేసుకుంటే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి అడిగారు. మానిటైజేషన్ గురించి చెప్తాను. దానికంటే ముందు అలా చేస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అయితే వేరే భాషలోని వీడియోస్ తీసుకొని దానికి మన వాయిస్ కానీ మన మ్యూజిక్ కానీ యాడ్ చేసి అప్లోడ్ చేయొచ్చా అంటే చాలామంది చేస్తున్నారు. చెయ్యొచ్చేమో అని ఎందుకంటున్నానంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ఆ ఛానల్ వాళ్ళు చూస్తే కాపీ రైట్ వేయొచ్చు. వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంతగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫేమస్ వీడియోస్ని వేరే వాళ్ళు వాడుకున్నా, ఆడియో చేంజ్ చేసినా చేయకున్నా అలాగే అప్లోడ్ చేసినా కూడా చాలా వరకు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇదే పని కాదు కదా. ఏ ఛానల్ మా వీడియోస్ని కాపీ చేసి అప్లోడ్ చేస్తుందని చెక్ చేసుకుంటూ కూర్చోరు కదా. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా ఏ లైట్లే పోనీలే అని చెప్పి అనుకుంటారు. కానీ ఒకవేళ కాపీ రైట్ వేస్తే ఏంటి పరిస్థితి? మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, అదే వీడియోని యూట్యూబ్ అల్గారిథం కనుక నోటీస్ చేస్తే మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది ఆ వీడియోకి. కాబట్టి మీరు కాపీ చేయకపోవడమే మంచిది. దానికి బదులు దీంట్లోనే ఈ కామెంట్లోనే ఒక కొత్త ఐడియా కూడా నాకు వచ్చింది. అయితే సేఫ్గా ఏ విధంగా చేసుకోవచ్చు వీడియోస్ అనేది నేను చెప్తాను. మానిటైజేషన్ అవుతుందా అంటే అవుతుంది. ఎలా అవుతుందంటే మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ రాకుండా, అలాగే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి నోటీస్ రాకుండా ఉంటే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే మీరు ఏ భాషలో వీడియోస్ అయినా సరే తీసుకొని కాపీ చేసి మీ వాయిస్ని పెట్టి, మీ వాయిస్ని పెట్టడానికి కూడా మీరు కష్టపడుతున్నట్టే కదా. ఆ వీడియో తీసుకొని ఎందుకు చేయాలి? సేమ్ వీడియో అదే టాపిక్ పైన మీరు వీడియో తీసుకొని చేయండి. అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. అలా మీరు లక్కీ పర్సన్ అయితే అవుతుంది. కాకపోతే అదే ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు మీ వీడియోస్ చూస్తే కనుక కాపీ క్యాట్ అని చెప్పి ఒక నేమ్, మీకు బ్రాండ్ నేమ్ ఇచ్చేస్తారు కాపీ క్యాట్ అని చెప్పి. సో ఎందుకు అవసరమా? మన ఓన్ కంటెంట్ చేసుకుందాం. ఓన్ కంటెంట్ ఐడియాస్ రాకపోతే దీంట్లోనే ఒక పరిష్కారం ఉందని చెప్పాను కదా. వేరే భాషలోని హిందీ ఆర్ ఇంగ్లీష్ దీంట్లో ఏది అర్థమైనా సరే ఒక టాపిక్ పైన మీరు వీడియో చేయాలనుకుంటున్నారు. ఆ టాపిక్ పైన యూట్యూబ్లో కొన్ని వందల వీడియోస్ ఉంటాయి. అయితే అంత చూడాల్సిన అవసరం లేదు. కొన్ని వీడియోస్, ఒక 2-3 వీడియోస్ని మీరు రెఫరెన్స్గా చూసుకొని వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు అనేది గమనించి అచ్చం వాళ్ళు చెప్పినట్లాగే కాకుండా కొంచెం చేంజ్ చేసి, అంటే పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ చేంజ్ చేయొద్దు. కాకపోతే వెనకది ముందు వెనక ఇలా చేంజ్ చేసి మన భాషలో, వేరే భాషలోని వీడియోస్ మన ఫేస్ కనిపించేలాగా మన భాషలో చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్. అది మీ ఓన్ కంటెంట్ అవుతుంది. దానికి ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ రాదు, ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ క్లెయిమ్ అనేవి రావండి. సో ఇది కన్ఫర్మ్. ఎటువంటి వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి మీరు బాగా ఆలోచించండి. ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో, ఏదైతే హాట్ టాపిక్ ఉందో అది తీసుకోండి. ఒకవేళ రెగ్యులర్గా కంటిన్యూగా కష్టపడాలనుకుంటే మాత్రం న్యూస్ ఛానల్ పెట్టడం బెటర్. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చాలా హాట్గా నడుస్తున్నాయి కదా టాపిక్స్ అనేవి. దానిపైన ఛానల్స్ పెట్టిన వాళ్ళకి 1-2 మంత్స్లోనే మానిటైజ్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, నేను చూశాను. కాకపోతే ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టిన తర్వాత రెగ్యులర్గా అప్డేట్ అనేది ఇస్తూ ఉండాలి. లేకపోతే మీ ఛానల్ డౌన్ అయిపోతుంది. కాబట్టి న్యూస్ ఛానల్ పెట్టడానికి కూడా మాత్రం జాగ్రత్త. తొందరగా క్లిక్ అవుతుంది. న్యూస్ ఛానల్, మ్యూజిక్ ఛానల్ ఈ 2 తొందరగా క్లిక్ అవుతాయి. కానీ రెగ్యులర్గా ఫాలో అప్ లేకపోతే, రెగ్యులర్గా కష్టపడుతూ వీడియోస్ చేయకపోతే మాత్రం ఛానల్ అంతే త్వరగా డౌన్ అయిపోతుంది. అంటే మానిటైజేషన్ ఏం తీసేయరు. కాకపోతే మీకు మానిటైజ్ అయిన తర్వాత రెవెన్యూ తగ్గడము, పేమెంట్ 2-3 నెలలకు ఒకసారి రావడము, $100 కావడానికి కష్టపడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ 2 ఛానళ్ళు మెయిన్ న్యూస్ ఛానల్, మ్యూజిక్ ఛానల్ అయితే పెడితే, మ్యూజిక్ ఛానల్లో ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాంగ్స్ తీయాలి కదా,
నా నెక్స్ట్ గోల్ కూడా అదే. యాక్చువల్లీ నేను లిరిక్ రైటర్ని, లిరిక్స్ అనేవి బాగా రాస్తాను. తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ, ఇప్పుడు ఫేమస్ అవుతున్న లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ ఆల్రెడీ నేను కొన్ని రాసి పెట్టుకున్నాను. అయితే తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు చాలామంది, కానీ వాళ్ళని అడిగితే చూద్దాంలే అన్న, చేద్దాంలే అన్న అన్నట్టుగా అంటున్నారు. అలా అని సాంగ్స్ బాగాలేవా అంటే సాంగ్స్ వినిపిస్తే చాలామంది మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చేయడానికి ధైర్యం రావట్లేదు వాళ్ళకి. ఎందుకనేది నేను రీజన్ చెప్తాను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేమస్ అయిపోయాం. వీడు నార్మల్ మనిషి, వీడి సాంగ్స్ మనం ప్రొడ్యూస్ చేసి మనం చేయడం ద్వారా వాడు కూడా ఫేమస్ అయిపోతాడు, వాడు బిజీ అయిపోతాడు మన వల్ల అనే ఒక కుళ్ళుతనం కావచ్చు, అంతకుమించి ఏం లేదు. సో అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ని ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తూనే ఇది మానిటైజ్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ ఛానల్ స్టార్ట్ చేసి నా సాంగ్స్ నేనే తీసుకోవాలనుకుంటున్నాను. వీలైతే సింగర్గా నేనే పాడాలనుకుంటున్నాను. నా వాయిస్ పాడితే అంత బ్యాడ్గా ఏముండదు. సో అది కూడా మీరు చూడబోతున్నారు త్వరలో. అంటే ఫస్ట్ ఈ ఛానల్ మానిటైజ్ అయిపోయి పేమెంట్ అనేది రావడం స్టార్ట్ అయిన తర్వాత అదొక మ్యూజిక్ ఛానల్ ఒకటి, తర్వాత నెక్స్ట్ హెల్పింగ్ వీడియోస్. హర్ష సాయి అన్న ఉన్నారు కదా, అంతలా కాకపోయినా ఏదో నాకు తోచినంత కొంచెం హెల్పింగ్ వీడియోస్ ఛానల్ కూడా పెట్టాలని ఉంది. ఫస్ట్ అయితే నా మెయిన్ గోల్ మ్యూజిక్ ఛానల్. ఆ మ్యూజిక్ ఛానల్ పెట్టాలి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి నాకు ఈ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి సపోర్ట్ చేయండి ప్లీజ్. సో అర్థమైంది కదా. వేరే వాళ్ళ కంటెంట్ చేయాలనుకుంటే అదే టాపిక్ పైన 2-3 రిఫరెన్స్ వీడియోస్ తీసుకొని మీ ఓన్ ఫేస్ కనిపించేలాగా మీరే ఎక్స్ప్లెయిన్ చేసి మీ వాయిస్తో పెట్టండి. అలా అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.